నమస్తే, నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య విశాల డాక్టర్ వేణుగోపాల్ గురువు గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. గురువు గారు, ఇప్పుడు మే నెలలో చూసుకున్నట్టయితే గనక తులారాశి వారి విషయానికి వస్తే అసలు వీరికి గోచార ఫలితాల ప్రకారం ఏ విధంగా ఉంటుంది, వీరికి కలిసి వచ్చేటివి ఏంటి, ఏ విషయాలకు దూరంగా ఉండడం ద్వారా జరిగే చెడును కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందంటారు? ఈ సంవత్సరం తులారాశి వారికి చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అందులో నూతన సంవత్సరం నుంచి వాళ్ళకి బాగా ఉంది, మే నెల నుంచి ఇంకా బాగుంది అటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా వారికి గురువు భాగ్యంలోకి వెళ్తున్నాడు మే 14 నుంచి. ఇప్పుడు ఇన్ని రోజులు అష్టమ గురువు ఉన్నవాళ్ళు, ఈ డయాబెటిక్ లాంటి వ్యాధులు ఉన్నవారు దీర్ఘకాలికంగా షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, పెరగడం తగ్గడం, లో షుగర్ అని హై షుగర్ అని ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. పనులు కూడా అష్టమంలో గురువు ఉంటే ఆటంకాలు ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అనుకున్న పనులు ముందుకు అవన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు మే 14 నుంచి గురువు భాగ్యానికి వచ్చాడు కాబట్టి తప్పనిసరిగా వీరికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు కూడా దశమ భావంలోనికి వస్తున్నాడు వారికి, తులారాశి వారికి. కుజుడు దశమ భావంలోనికి వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగుంటుంది, భూములు కొనుగోలు బాగుంటుంది, వ్యవసాయ రంగంలో ఉండే రైతులకి బాగా ఉంటుంది, వాహనాలు సహకరిస్తాయి. పాత వాహనాలైనా సరే ఇబ్బంది పెట్టకుండా మనం అనుకున్నటువంటి గమ్యాన్ని చేర్చుకుంటూ వెళ్తాయి. అవి రిపేర్లు లాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు, అంచేత వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి, నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన ఆదాయం వస్తుంది వారికి. ఎప్పుడో మనం ఇచ్చినటువంటి డబ్బులు వారు తెచ్చి మనకి ఇస్తారు, మనం మర్చిపోయి కూడా ఉంటాం. అయ్యా మీరు ఈ టైంలో నాకు సహాయం చేశారు, నేను ఇన్ని రోజులకి ఇప్పటికి నేను బాగున్నాను, మీకు ఇవ్వాలనిపించింది. మనం ఊహించకుండా మనం వాళ్ళని గుర్తుపెట్టుకోకపోయినా వారే గుర్తుపెట్టుకొని వచ్చి మనకు తెచ్చిస్తారు. ఆకస్మిక ధనం అంటారు, మన ధనమే మనం రాదు అనుకున్నాము, లేకపోతే దాన్ని మర్చిపోయాము, అది వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అట్లాగే శని భగవానుడు అనుకూలం, 6వ ఇంట్లోకి శని వచ్చేసాడు. శని 6వ ఇంట్లోకి వస్తే చాలా సుఫలితాలను ఇస్తాడు. కొంతమంది శత్రువుల్ని మిత్రులుగా మారుస్తాడు, వ్యవసాయ రంగంలో అభివృద్ధి ఉంటుంది, పోటీ ప్రపంచంలో సింపుల్గానే వీరు విజయాన్ని సాధించేస్తారు. ఇంటర్వ్యూల్లో పెద్ద కష్టపడరు, పెద్ద ఎఫర్ట్ ఏమి ఉండదు, కానీ వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చేస్తాయి. పరీక్షలు అలా రాస్తారు, ఏదో అనారోగ్యం నాకు బాగలేదు అని మీ పరీక్షలు రాస్తాడు, మంచి ఫలితాలు వచ్చేస్తాయి. ఆ రోజు అస్సలు బాగాలేదండి, మా పాపకి జ్వరం వచ్చేసింది, ఆ పరీక్షలోనే మంచి మార్కులు వచ్చాయి అని మాకు కొంతమంది చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులు మనం వింటూ ఉంటాం. ఇలాంటి సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. శని 6వ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు తక్కువ పనితోనే ఎక్కువ ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు చాలా వరకు నెరవేర్తించుకోగలుగుతారు. పనివారి సహకారం పుష్కలంగా ఉంటుంది. ఇంట్లో మన కింద పనిచేసే పనివారు కానీ, లేకపోతే ఆఫీసులో మన కింద చిన్న ఉద్యోగులు ఉంటారు, వారు మనం పోయేటప్పటికే సగం పని చేసేసి ఉంటారు. అయ్యా నేను ఈ పని చేశాను మీరు వచ్చే లోపల అంటారు. మనకు చాలా సౌలభ్యం అవుతుంది ఆ పని పూర్తి చేయడానికి. ఆ రకంగా చిన్న చిన్న పనివారి యొక్క సహకారంతో మనం చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో పనివారి సహకారం లేకనే మనం చాలా పనులు ఆగిపోతూ ఉంటాయి. అటువంటిది వీరికి అనుకూలంగా ఉంది ఈ తులారాశి వారికి. అలాగే రాహువు కూడా అనుకూలంగా ఉన్నాడు. మే 18 వరకు వీరికి 6వ ఇంట్లో రాహు ఉన్నాడు, ఆ తర్వాత 5వ ఇంటికి వస్తున్నాడు. సో ఆయన ఒక్కడే కొంచెం పంచమ రాహువు కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఉంటుంది. కేతువు బాగా ఉన్నారు వీరికి. ఇన్ని రోజులు కేతు 12 ఇంట్లో అట్లా ఉన్నాడు, ఇప్పుడు కొంచెం అనుకూలంగా మారుతున్నారు కేతు. అందువల్ల వీరికి ఈ సంవత్సరం రాహువు బాగా లేడు, సూర్య భగవానుడు కొంచెం బాగా లేడు, రాహు పంచమానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శుక్రుడు కూడా అప్పుడప్పుడు కొంచెం బాగాలేడు. మిగతా గ్రహాలన్నీ చాలా బాగా ఉన్నాయి. అనుకున్న పనులన్నీ ఈ సంవత్సరం పూర్తి చేస్తారు. మీరు అనుకున్నట్టుగా నూతన గృహాలు ఈ సంవత్సరం వారు కొనడం కానీ, నిర్మాణం చేయడం కానీ, భూములు కొనుగోలు చేయడం కానీ, వాహనాలు కొనుగోలు చేయడం కానీ, విద్యార్థులకు ఉద్యోగాలు రావడం కానీ ఇవన్నీ జరగడానికి అవకాశం. గురువుగారు, మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఉంటారు, కొని తిరిగి అమ్ముబడులు చేసేవారు, మరి వీరికి అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది అంటారు? ఎక్కువగా కనిపిస్తుందమ్మా. ఈ మే నెలలో వారికి అమ్మినా లాభాలు వస్తాయి, కొనుగోలు చేసినా వాటి ద్వారా మంచి లాభాలు వస్తాయి. అంటే ఇప్పుడు కొనుగోలు చేసిన ఇమ్మీడియట్ గా అమ్మినా కానీ అంతకంటే మంచి ఫలితం వస్తుంటుంది. ఆ రకంగా వీరికి భూములు కొనుగోలు వల్ల లాభం ఉంది, అమ్మకం వల్ల లాభం ఉంది, వాహనాలు కొనుగోలు వల్ల కూడా లాభాలు ఉంటాయి. మంచి వాహనాలు కొనుక్కోగలుగుతారు. పాత వాహనం ఉంటే దాన్ని అమ్మేస్తే అది కూడా నష్టం పోదు, మంచి డబ్బులకే వస్తాయి. అటువంటి సౌకర్యాలు బాగున్నాయి. కోర్టు కేసుల నుంచి కూడా బయటపడతారు తులారాశి వారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసుల నుంచి బయటపడతారు. కొన్ని భూ వివాదాలు ఎప్పటి నుంచో ఉంటే దానికి పరిష్కారం ఏర్పడుతుంది.
అలాంటి సౌకర్యాలు ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నాయి తులారాశి వారికి. గురువుగారు, మరి ఉద్యోగ విషయాలకు వస్తే ఉద్యోగం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మారాలనుకున్నప్పటికీ, లేదంటే స్థాన చలనం ఇక్కడ ఉన్న ఇంటిని వేరే చోటికి మార్చాలి అనుకున్నా మరి వెళ్లే చోట వీరికి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటే స్థాన చలనం పెద్దగా లేదమ్మా తులారాశి వారికి. వస్తే నూతన ఉద్యోగం రావాలి, లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగులకి. స్థాన చలనం విషయంలో వాళ్ళు ఆలోచించాలి. ఒకవేళ ఏదైనా చిన్న మనస్పర్ధలు వచ్చి అక్కడ ఆఫీసులో బయటకు వెళ్ళిపోతే అక్కడ ఉద్యోగం లేకుండా ఇక్కడ ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. కాబట్టి తొందరపడకుండా ఉన్న చోటనే కొంచెం సర్దుకొని కొంచెం ఓపికతో ఉంటే గన ఇంకా సమయం ఉంది వారికి, అప్పుడు పోవడానికి అనుకూలంగా ఉంటుంది. గురుగారు, ఇంకా చివరిగా పెళ్లిళ్ళు చేసుకోవాలి అనుకున్నా, లేదంటే సంతాన విషయంలో కావచ్చు, కుటుంబాల విషయంలో కావచ్చు, చివరగా చూసుకున్నట్టయితే గనక ఈ నరదిష్టి, కొన్ని శత్రు బాధలతో ఉంటారు. అకస్మాత్తుగా ఎప్పుడో మనం మర్చిపోయిన శత్రువులు కూడా మళ్ళీ మన జీవితంలో తిరిగి వచ్చే అవకాశాలు కానీ ఇటువంటి ఏమైనా ఉన్నాయంటారు తులారాశి వారికి? తులారాశి వారికి ఎప్పుడు శత్రువులు ఉంటారమ్మా, ఎందుకంటే వారు అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒకరికి మంచి జరుగుతుంది, ఒకరికి చెడు జరుగుతుంది. వాళ్ళకి శత్రుబాధ ఎప్పుడూ ఉంటుంది. ఈ శత్రుబాధ నుంచి బయటపడడానికి నరసింహస్వామిని ఆరాధించాలమ్మా. నరసింహస్వామిని ఆరాధించి ఆ స్వామి ఆలయాలకు వెళ్ళి అక్కడ ఒకసారి రోజు నిద్ర చేసి రాగలిగితే ఈ శత్రుపీడ నుంచి బయటపడతారు. వీరికి ఉన్నటువంటి ఒక పెద్ద బలహీనత ఏంటంటే వారి గురించి వారు గొప్పలు చెప్పుకుంటుంటారు. వారు ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు, చక్కగా ఉంది, నా ఇల్లు చాలా బాగుంది, నేను అద్భుతంగా కట్టాను, 10 మందికి చూపించుకోవడం, ఇలాంటివి చేస్తుంటారు. దీనివల్ల నరఘోష ఎక్కువ అవుతుంది. వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం చేస్తారు, వాళ్ళ పిల్లవాడికి అనుకోండి, చాలా మంది వచ్చారు, వాళ్ళకి చాలా మంది స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, పిలిపిస్తారు. అదే వాళ్ళు ఎవరో ఒక మిత్రుల్లో శత్రులు ఇంకొకరింట్లో పెళ్లి జరిగింది అనుకోండి, ఆ పెళ్లికి పోతారు కదా, చూసుకొని వస్తారు, గమనం ఉండరు. నేను మా ఇంట్లో పెళ్లి చేస్తే 10,000 మంది వచ్చారు, వీళ్ళకి అంత 1000 మంది కూడా రాలేదు, ఇలా కంపేర్ చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుంది, ఎదుటి వాళ్ళని తక్కువ చేసి వీళ్ళు గొప్పలు చెప్పుకునే వాళ్ళు అవుతారు. తద్వారా వీరికి నరఘోష ఎక్కువ అవుతుంది, శత్రుపీడ ఎక్కువ అవుతుంది. సో వీరికి కొంచెం నోటి ప్రమాదం ఉంటుంది. అంటే ఏదంటే అది మాట్లాడేసేయడం. తమాషా ఏంటంటే తులారాశి శుక్రుడు అధిపతి, ఆ పక్కన ఉన్నటువంటి వాక్స్థానం ఎవరు, వృశ్చికం, కుజుడు. అవును, వాడు మేషరాశి కుజుడు అయితే కొంచెం ఉన్నతంగా ఉంటాడు, వృశ్చిక రాశి కుజుడు కదా, స్కార్పియో కదమ్మా, తేలు కదా. సో ఎదుటి వాళ్ళకి గుచ్చినట్టుగా మాట్లాడే స్వభావం సహజ సిద్ధంగా తులారాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒక అవలక్షణం అని చెప్పాలి దాన్ని. వాళ్ళు దాన్ని ఏమనుకుంటారంటే ఏదో పెద్ద వెపన్ లాగా అనుకొని చెప్పేస్తూ ఉంటారు, ఆయుధం అనుకొని చెప్పేస్తుంటారు. తద్వారా వీరికి శత్రుపీడ నరఘోష ఉంటుంది. అంచేత వీరు ఆ ఇంటి ముంగిట కూటి కలమంద, మీ ఆడపిల్లలు ముఖానికి రాసుకుంటారే చిట్టి కలమంద, ఇది వేరుతో సహా తీసుకొని దాన్ని శుభ్రంగా నీటిలో శుభ్రం చేసి ఇంటి ముందర కట్టుకుంటే పౌర్ణమి రోజు కొంచెం నరఘోష నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే నరసింహస్వామికి ఆరాధన చేస్తే శత్రుపీడ పోయేటువంటి పరిస్థితి ఉంటుంది వీరికి. ఇక రాహు పంచమలో ఉన్నాడు, రాహు పంచమ స్థానంలో ఉంటే 5వ స్థానంలో సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి స్నేహాలు. పంచమం అంటే సంతానం, పంచమం అంటే ఉపాసన, పంచమం అంటే ఆలోచన, పంచమం అంటే ప్రేమ, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజన్ మ్యారేజెస్, ఇటువంటివి వాటిలో చిక్కుకుండే ప్రమాదం ఉంది, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. తులారాశి వారు మే 18 తర్వాత పంచమంలోకి రాహు వస్తున్నాడు కాబట్టి ఈ ప్రమాదం ఉంది. దీని ద్వారా వివాదాలు, కుటుంబంలో ఒప్పుకోకపోవడం, మన జాతి కాదు, మా మతం కాదు అనడం, ఇలాంటి సమస్యలు. కాబట్టి వీటిలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదవడం, అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు చేయడం, ఎర్రటి పూలమాల సమర్పించడం, కొంచెం మనం జాగ్రత్తగా నేనేమన్నా తప్పుడు అడుగు వేస్తున్నానా, ఇది కుటుంబపరమైనటువంటి నాకేమైనా ఇబ్బంది వస్తుందా, అశాంతిగా నేను కొని తెచ్చుకుంటున్నాను ఆలోచించి జాగ్రత్త పడితే తులారాశి వారి మంచిది. గురుగారు, ఇంకా చివరిగా పరిహారాల విషయానికి వస్తే కొన్ని విషయాలకు పరిహారాలు కూడా మీరు వివరించారు. కానీ అన్నిటిలోనూ మంచిగా శుభ ఫలితాలు చూడాలి అనుకుంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఏ మంత్రాన్ని జపించడం ద్వారా ఇంకాస్త శుభ ఫలితాలు వస్తాయంటారు? నిత్య గణపతి ఆరాధన చేస్తూ నరసింహస్వామిని స్మరించుకుంటూ వీరు ఎప్పుడూ కూడా, తులారాశి వారు కదా, శుక్రుడు కదా అధిపతి, లక్ష్మీ పూజలు నిర్వర్తించుకుంటూ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అనే నరసింహస్వామి మంత్రాన్ని చేసుకుంటే శత్రుపీడ నుంచి అలాగే నరఘోష పీడ నుంచి బయటపడడానికి అవకాశం. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అయితే
తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలితో పాటు ఎటువంటి మంత్రాన్ని జపించాలో కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.